వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. మనం ఎక్సర్సైజ్ 11Aలో ప్రతి ప్రాబ్లం కూడా ఈ చిన్న షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి గుర్తుపెట్టుకుని సరదాగా చిన్న ట్రిక్స్ తో గుర్తుపెట్టుకుని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి ఎక్కువ టైం పడకుండా మనకి ఎక్కువ టైం వేస్ట్ అక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనం న్యూమరికల్లోకి వెళ్ళిపోదాం. హీట్ ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. సో హీట్ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. అది ఎప్పుడు జౌల్లో ఉంటుంది, పవర్ వాట్లో ఉన్నప్పుడు, టైం సెకండ్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ హీట్ ఎనర్జీ అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. హీట్ ఎనర్జీ జౌల్లో ఉంటుంది, టెంపరేచర్ కెల్విన్లో ఉంటుంది కాబట్టి K వస్తే ఏమవుతుంది, J ఇంటూ K ఇన్వర్స్ అవుతుంది. అది హీట్ కెపాసిటీ. యూనిట్ ఏంటి, J ఇంటూ K ఇన్వర్స్. దాన్ని జౌల్ పర్ కెల్విన్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ డివైడెడ్ బై మాస్. అందుకని ఇది ఆల్రెడీ JK ఇన్వర్స్ బై కేజీ. కేజీ కూడా పైకి వచ్చేస్తే J కేజీ ఇన్వర్స్ K ఇన్వర్స్. దీన్ని జౌల్ పర్ కేజీ కెల్విన్ కూడా చెప్పొచ్చు. అయితే ఇది గుర్తుపెట్టుకోవడం మీకు సరదాగా చిన్న ఒక కోడ్ అని చెప్పాను. పీటీ అంటే పీటీ సార్ అనుకోండి. పీటీ సార్ హైకోర్టు. పీటీ సార్ ఏం చేస్తారు, హైకోర్టులో టెంపరేచర్ పెంచుతారు. పీటీ సార్ అంటే హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హైకోర్టు అంటే HC అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. అలాగే ఇలాంటి పీటీ సార్ హైకోర్టులో టెంపరేచర్ పెంచడం వల్ల సుప్రీం కోర్టుకి హైకోర్టు అంటే భయం. సుప్రీం కోర్టు అంటే SH అనుకోండి. హైకోర్టు అంటే HC భయం. భయం బై ఎం. భయం ఇది తెలుగు, బై ఎం ఇది ఇంగ్లీష్. సో అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ బై ఎం. ఇక్కడ మరొక విషయం, టెంపరేచర్ అనేది డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత ఇంక్రీజ్ అయినా కరస్పాండింగ్ గా కెల్విన్ లో కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. అలానే టెంపరేచర్ డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత డిక్రీజ్ అవుతుందో కరస్పాండింగ్ కెల్విన్ లో కూడా అంతే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చేసి చూపించాను చూడండి. 0 నుంచి 15 డిగ్రీస్ వెళ్ళింది అంటే 15 డిగ్రీస్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇక్కడ 0 అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ 273 కెల్విన్. 15 డిగ్రీ సెల్సియస్ అంటే మనకి 288 కెల్విన్. ఇక్కడ కూడా డిఫరెన్స్ మనకి 15 కెల్విన్ వచ్చింది. సో అందుకని మనం న్యూమరికల్స్ లో కొన్నిసార్లు టెంపరేచర్ మనకి ఇలా డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఇచ్చినా కూడా సేమ్ వాల్యూ మనం కెల్విన్ లో కూడా తీసుకుని సాల్వ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం న్యూమరికల్స్ లోకి ఎంటర్ అవుతాం. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11Aలో క్వశ్చన్ నెంబర్ 13 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. 200 grams of hot water at 80 degrees centigrade is added to 400 grams of cold water at 10 degrees centigrade. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే రెండు కేసులో కూడా మనం వాటర్ తీసుకుంటాం చూడండి. ఇదేమో హాట్ వాటర్, ఇటు వచ్చి కోల్డ్ వాటర్. ఎంత హాట్ వాటర్, మాస్ ఎంత M1, 200 grams ఆఫ్ హాట్ వాటర్. టెంపరేచర్ T1 ఎంత, 80 degrees centigrade. కోల్డ్ వాటర్ యొక్క మాస్ ఎంత, 400 grams అంటే దీని మీద డబుల్. అండ్ అప్పటికి దాని టెంపరేచర్ ఎంత ఉంది, 10 degrees centigrade. నెగ్లెక్టింగ్ ది హీట్ టేకెన్ బై ది కంటైనర్. సో కంటైనర్ తీసుకుని హీట్ మనం నెగ్లెక్ట్ చేసేద్దాం. అంటే ఈ ప్రాబ్లం అంతా కూడా వాటర్ టు వాటర్. ఇంకా మన ప్రాబ్లం ఇంకా కంటైనర్ కాపర్ తో తయారైందా దేంతో తయారైందా మనకు అనవసరం, వదిలేద్దాం. క్యాల్కులేట్ ది ఫైనల్ టెంపరేచర్. ఫైనల్ టెంపరేచర్ మనం టీని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఆఫ్ ది మిక్చర్ ఆఫ్ వాటర్ అంటే మిక్సింగ్ ఆఫ్ హాట్ వాటర్ ప్లస్ కోల్డ్ వాటర్. ఓకే, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ అవ్వడం జరిగింది. ఇది ఏదైనా కూడా చూడండి, ఇది వాటర్ ఇది వాటర్, అది హాట్ అయినా కోల్డ్ వాటర్ అయినా సరే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ తేడా అయితే ఉండదు, అది ఎప్పుడు కాన్స్టెంట్. కాబట్టి ఈ రెండింటికి ఒకటే రాసేద్దాం. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఎంత, 4200 జౌల్ పర్ కేజీ కెల్విన్ లేదా జౌల్ కేజీ ఇన్వర్స్ K ఇన్వర్స్ రాసేద్దాం. రైట్, ఇది కేజీలో ఉంది కాబట్టి దీన్ని కేజీలో కన్వర్ట్ చేసుకుని ఎంత అవుతుంది, 200 grams by 1000. 200 by 1000 చేయడం వల్ల ఇది కేజీలో కన్వర్ట్ అవుతుంది. ఇది 400 by 1000 లో చేయడం వల్ల ఇది కేజీలో కన్వర్ట్ అవుతుంది. ఇది కేజీలో ఇచ్చారు కాబట్టి ఎలాగో క్యాన్సిల్ అవుతాయి, తర్వాత విషయం. సో మనకి ఇప్పుడు ఏంటి, హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్. హీట్ లాస్ట్ ఫార్ములా ఏంటి, ఇక్కడ చేస్తాం అవుతుంది M1 C డెల్టా టీ అంటే MC డెల్టా టీ. ఇది కూడా M2 C డెల్టా టీ. ఇక్కడ C1 C2 ఎందుకు రాలేదంటే రెండు వాటరే కదా, కాబట్టి రెండింటికి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సేమ్ ఇక్కడ C రాశాను. సో మనకి M1 అంతా 200 by 1000 ఇంటూ C అనేది ఈ 4.2 వాల్యూ, ఇది 4.2 వాల్యూ. ఇలాంటి క్యాన్సిల్ అయిపోతే రాసినా కూడా డెల్టా టీ అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే 80 కంటే తక్కువ 10 కంటే ఎక్కువ
అంటే 80 మైనస్ టీ డిఫరెన్స్ పాజిటివ్ తీసుకోవాలి కాబట్టి ఇది ఇటు నుంచి టీ కంటే ఎక్కువ అంటే టీ మైనస్ 10 ఇంటూ ఇక్కడ దీని మాస్ అంత 400/1000. క్లియరా? ఓకే, ఇప్పుడు ఈ 1000 క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ టీ మైనస్ 10ని ఓకే అలా ఉంచుతాం, 200 క్యాన్సిల్ అవుతుంది, 200 పంపించేద్దాం. 80 మైనస్ టీ ఈక్వల్ టు 400/200 ఇంటూ టీ మైనస్ 10 అంటే ఇది ఇలా 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 80 మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ టీ 2t మైనస్ 2 10 20. ఇప్పుడు ఈ మైనస్ టీ అటు వెళ్తే 2t ప్లస్ టీ అంటే 3t అవుతుంది. ఇంకో స్టెప్ రాద్దామా, 2t ప్లస్ టీ మైనస్ 20 ఇటు వస్తే 80 ప్లస్ 20 అవుతుంది. అంటే 3t ఈజ్ 100. దీన్ని బట్టి మనకు టీ కావాలి అంటే 100/3. 100/3 అంటే మనకి ఎక్కువ శ్రమ పడక్కలేదు, మనకి వాల్యూ తెలుసు. 33.333 అని వస్తూ ఉంటుంది. 33.333 ఒక 3 రాద్దాం చాలు, డిగ్రీ సెంటిగ్రేడ్. Therefore, the final temperature of the mixture of water is 33.3 degree centigrade అని రాస్తాను. ఇక్కడ రాస్తున్నాను. అంటే ఇందాక ప్రాబ్లం స్టార్ట్లో చెప్పినట్టు ఈ 33 అనేది చూడండి 80 కంటే తక్కువైంది, చిన్నదైంది, అలాగే ఈ 10 కంటే పెద్ద అయింది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 13 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.